టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్. సో ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల కావడం జరిగింది. మరి 19వ తేదీన అమరావతిలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చాలా శరవేగంగా చేస్తుంది. అయితే ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు ఎంపికైనటువంటి ఆనందంతో పాటుగా మరి ఈ పరీక్షలో అవకాశం కోల్పోయిన వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని కల్పిస్తూ మన విద్యాశాఖ మంత్రి గారు అలాగే పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ప్రకటనలు సో మరలా కొత్తగా రిలీవ్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు ఈ డిఎస్సిలో అవకాశం చేజార్చుకున్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప నూతన ఉత్సాహాన్ని కలిగించాయి. సో ఇందులో ప్రధానంగా ఈ ఫలితాల విడుదల సందర్భంగా తీసుకున్నట్లయితే మన విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారి యొక్క మన యొక్క స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే ఇక నుంచి ఏటా డిఎస్సి. సో ఆల్రెడీ మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే వాళ్ళు చేసిన మొదటి హామీయే అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చెప్పినట్టుగానే మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా సిస్టమేటిక్ గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి నియామక పత్రాలు కూడా చాలా తక్కువ కాలంలోనే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో మరి ఇక నుంచి ఏటా డిఎస్సి, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తాం. మొన్న కూడా మంత్రి గారు చెప్పారు. సో ఇప్పుడు కూడా మళ్ళా మనకి మంత్రి గారు చెప్పడం జరిగింది. అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు, మళ్ళీ సిద్ధం కండి. అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు, మళ్ళీ సిద్ధం కండి. ఎందుకంటే మొన్న చాలా మంది సరే ప్రభుత్వం అన్నారు గాని ఇస్తారేంటి, ఇచ్చిన 3 నెలలు 4 నెలలు టైం ఇస్తారు, ఇలాంటి అపోహల్లో చాలా మంది సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు. మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 45 రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టి ఇదంతా కూడా ప్రాసెస్ అంతా జరగడం మనం చూసాం. సో మరి ఇప్పుడు కూడా వాళ్ళకి చాలా క్లియర్ గా మళ్ళీ సిద్ధం కండి, మళ్ళా నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీగా ఉంటుందని చెప్పేసి మనకి ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించడం జరిగింది. డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడద్దు, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తాం, పట్టుదలతో మీరు సిద్ధం కండి, అవకాశం తప్పకుండా వస్తుంది అని చెప్పేసి మంత్రి గారు పేర్కొనడం జరిగింది. సో తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు. మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి తరగతి గదికి ముందుకు చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు. నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నాను. డిఎస్సిని 150 రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని మంత్రి లోకేష్ గారు పేర్కొనడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే సో విద్యాశాఖ కమిషనర్ గారు కూడా మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి కోన శశిధర్ గారు కూడా మెగా డిఎస్సిలో ఎంపికైన వారికి 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాల్లో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ గారు తెలియజేశారు. ఆ తేదీల్లోనే కౌన్సిలింగ్ కూడా పూర్తి చేస్తామని, ఈ డిఎస్సిలో 406 పోస్టులు ఫిలప్ కాలేదు, అవి నెక్స్ట్ డిఎస్సికి సో కలుపుతామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం, నవంబర్ లో టెట్ అనేది నిర్వహిస్తారు. సో ఏపీ గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారం ఇయర్లీ వన్స్ టెట్ కండక్ట్ చేయాలి. మరి ఈ ఏడాది ఇంతవరకు టెట్ కండక్ట్ చేయలేదు కాబట్టి నవంబర్ లో టెట్ నిర్వహిస్తామని చెప్పేసి మనకి విద్యాశాఖ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఏపీ టెట్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఏపీ టెట్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేశారు. సో అప్లికేషన్స్ అనేవి త్వరలోనే, అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా మనకి పేర్కొనడం జరిగింది. సో కాబట్టి నవంబర్ లో ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి కాగానే, అమరావతిలో నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి కాగానే వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. మాక్సిమం ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో మళ్ళీ 45 రోజులు మాత్రమే టైం ఇచ్చి నవంబర్ లో టెట్ ఎగ్జామినేషన్ పెడతారు. మరి వెంటనే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మనకి ఏప్రిల్ మేలో ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరైతే టెట్ గతంలో క్వాలిఫై కాలేకపోయారో
మరి ఎవరైతే టెట్ లో మార్కులు తక్కువ ఉండి డిఎస్సిలో లాస్ అయ్యారో మరి వాళ్ళందరూ కూడా ఈ టెట్ కోసం సన్నద్ధం కండి. సో ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా మనకి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి కోన శశిధర్ గారు మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి సో మరి దాన్ని ఆధారంగా చేసుకొని మీ విద్యార్థులందరూ కూడా దీన్ని ప్రిపేర్ కావాలి. అలాగే మనకి ఫలితాల విడుదల సందర్భంగా మన విద్యాశాఖ సెక్రటరీ గారు ఫిల్ కాలేదు, అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకురాయడం జరుగుతుంది. మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్ లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. విద్యాశాఖ సెక్రటరీ అయినటువంటి కోన శశిధర్ గారు చాలా స్పష్టంగా ఫలితాల విడుదల సందర్భంగా నవంబర్ లో టెట్ ఉంటుందని ప్రతి సంవత్సరం కూడా విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించిన విధంగా వేకెన్సీ పొజిషన్ బట్టి డిఎస్సిని కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెట్ ఉంటుంది, అది క్లియర్. దాని తర్వాత డిఎస్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ లో టెట్ ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్టయితే సో పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది, పేపర్ 2 అనేది ఏ విధంగా ఉంటుంది, 2A 2B అనేది ఏ విధంగా ఉంటాయి విషయాన్ని తీసుకున్నట్టయితే టెట్ పేపర్ 1 అనేది ఇది ఎస్జిటి వాళ్ళ కోసం కండక్ట్ చేస్తారు. సో ఎస్జిటి వాళ్ళ కోసం పేపర్ 1 అనేది ఎస్జిటి వాళ్ళ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం కండక్ట్ చేస్తారు. డిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పేపర్ 1 రాయడానికి ఎలిజిబుల్. సో ఎవరైతే డిఎడ్ రిలీవ్ అవుతారో వాళ్ళు ఈ పేపర్ 1 రాయడానికి ఎలిజిబుల్. మరి ఇందులో ప్రధానంగా తీసుకున్నట్టయితే 150 మార్క్స్ కి టెట్ పేపర్ 1 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగ్ ఏమో 30 మార్క్స్ 30 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలుగు ఏమో 30 మార్క్స్ 30 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ ఏమో 30 మార్క్స్ 30 బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాథమెటిక్స్ ఏమో 30 మార్క్స్ 30 బిట్స్. సో అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కూడా 30 మార్క్స్ 30 బిట్స్. ఇందులో మనకి తెలుగులో మనం తీసుకున్నట్టయితే 24+6. సో 24 గ్రామర్ ప్లస్ కంటెంట్, 6 మార్క్స్ ఏమో మెథడాలజీ. మరి ఇంగ్లీష్ కూడా 24+6. అలాగే మ్యాథమెటిక్స్ కూడా 24+6. ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా 24+6. సో ఈ విధంగా మనకి టెట్ పేపర్ 1 సిలబస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మరి పేపర్ 2 కనుక తీసుకున్నట్లయితే సో పేపర్ 2 లో మనకి 2 రకాలుగా ఉన్నాయి. పేపర్ 2A, పేపర్ 2B అని చెప్పేసి 2 రకాలుగా ఉన్నాయి. మనకి ఏ అయినా బి అయినా అంటే లాంగ్వేజెస్ కోసం ఒక పేపర్ కండక్ట్ చేస్తారు. మరి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్ కోసం ఒక పేపర్ కండక్ట్ చేస్తారు. సో మరి ఎవరికైనా సరే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి 30 మార్క్స్ 30 బిట్స్, తెలుగు ఏమో 30 మార్క్స్ 30 బిట్స్, ఇంగ్లీష్ ఏమో 30 మార్క్స్ 30 బిట్స్, అలాగే కంటెంట్ ఏమో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏమో ఆర్ లాంగ్వేజ్ అయినా సరే 30 మార్క్స్ 60 బిట్స్. అదే విధంగా ఇక్కడ ఈ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఇక్కడ రాంగ్ అవుతుంది. సో 60 మార్క్స్ ఉంటాయి. ఇందులో కంటెంట్ ఏమో 48 మార్క్స్ ప్లస్ మెథడాలజీ ఏమో 12 మార్క్స్. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళ కంటెంట్ కి వచ్చేటప్పటికి 24 ఏమో మ్యాథ్స్ ఉంటుంది, మరి 24 ఏమో సైన్స్, బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ ఉంటుంది. సో 24 ఏమో ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ ఉంటుంది. 12 మార్క్స్ ఏమో మనకి మెథడాలజీ పార్ట్ కి అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా స్ట్రక్చర్. మరి అదే విధంగా డిఎస్సి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఒకసారి కనుక మనం తీసుకున్నట్టయితే ఎస్జిటి పేపర్ కనుక తీసుకున్నట్టయితే సో జీకే కరెంట్ అఫైర్స్ ఏమో 8 మార్క్స్. అలాగే ఎందుకంటే టెట్ లో ఈచ్ క్వశ్చన్ కి 1 మార్కు, డిఎస్సికి వచ్చేటప్పటికి ఈచ్ క్వశ్చన్ కి ½ మార్కు. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో 8 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏమో 4 మార్క్స్, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏమో 8 మార్క్స్, అలాగే కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఏమో 60 మార్క్స్. అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ప్రతి పార్ట్ నుంచి కూడా 12 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 9 కంటెంట్ 3 మెథడాలజీ. ఇందులో 9 కంటెంట్, అదే విధంగా 3 మెథడాలజీ నుంచి క్వశ్చన్స్ ఏమో రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం. సో ఇది ఎస్జిటి ఎగ్జామినేషన్ తరగ సిలబస్. మరి స్కూల్ అసిస్టెంట్ మీరు ఏం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ లో మనకి సిలబస్ తీసుకున్నట్టయితే జీకే కరెంట్ అఫైర్స్ ఏమో 10 మార్క్స్ ఉంటుంది. మరి అలాగే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఏమో 5 మార్క్స్ ఉంటుంది.
క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇది కూడా 5 మార్క్స్ ఉంటుంది. అలాగే కంటెంట్ ఏమో 40 మార్క్స్, అలాగే మెథడ్ ఏమో 20 మార్క్స్. కంటెంట్ ఏమో 40 మార్క్స్, మెథడ్ ఏమో 20 మార్క్స్ ఉంటుంది. సో ఇది మనకి టోటల్ గా ఏపీలో ఎగ్జామినేషన్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మరి మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీతో అగ్రశ్రేణి అధ్యాపక బృందంతో మీకు పాఠ్యాంశాలు బోధిస్తున్నటువంటి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నటువంటి సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో సెపరేట్ బ్యాచెస్ అనేవి ప్రారంభించబోతున్నారు. సో ఏపీ టెట్ పేపర్ 1 and 2, అలాగే ఏపీ డిఎస్సి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్ కి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం సో ఫ్రీ మెగా డెమో అండ్ న్యూ బ్యాచ్ అనేది అక్టోబర్ 5వ తారీఖున ప్రారంభించబోతున్నారు. సో అక్టోబర్ 5వ తేదీన ఫ్రీ మెగా డెమో అనేది, అలాగే న్యూ బ్యాచ్ అనేది అక్టోబర్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం తెలుగు మీడియం సెపరేట్ గా, ఇంగ్లీష్ మీడియం సెపరేట్ గా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ లో మీకు ఈ ఫ్రీ ఎక్స్క్లూజివ్ గా ఫ్రీ డెమో అనేది, అలాగే న్యూ బ్యాచ్ అనేది అక్టోబర్ 5వ తారీఖున ప్రారంభించబోతుంది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సో ఇందులో మీకు కంప్లీట్ గా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ బ్యాచెస్ అనేవి మనకు రన్ చేయబోతున్నారు. సో ఆఫ్లైన్ క్లాసెస్, అలాగే వీడియో క్లాసెస్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ తో సహా మీ కోచింగ్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి టెట్ 1 or 2 సో ఫీ స్ట్రక్చర్ కనుక ఒకసారి మనం తీసుకున్నట్టయితే, సో ఏపీ డిఎస్సి ఎక్స్క్లూజివ్ గా ఏపీ టెట్ అండ్ డిఎస్సి బ్యాచ్లు కనుక మీరు తీసుకున్నట్టయితే సో ఏ విధంగా ఫీ స్ట్రక్చర్ ఉంది అనే విషయాన్ని మీరు తీసుకున్నట్టయితే, టెట్ పేపర్ 1 అయినా 2 అయినా ఫీజు ఆఫ్లైన్ కోచింగ్ కి 10,000. సో ఇందులో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ వస్తాయి, వీడియో క్లాసెస్ వస్తాయి, మెటీరియల్, టెస్ట్లు కూడా వస్తుంది. అలాగే టెట్ 1 ప్లస్ డిఎస్సి ఎస్జిటి అయితే మీకు ఫీజు 18,000. సో టెట్ ప్లస్ డిఎస్సి, ఎందుకంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా టెట్ క్లారిటీ ఉంది, అలాగే వెంటనే డిఎస్సి ఇస్తామని క్లారిటీ ఉంది. మరి టెట్ తర్వాత డిఎస్సి కూడా కంటిన్యూస్ గా మీకు కోచింగ్ కంప్లీట్ అయిపోయినట్టయితే తర్వాత నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది మొన్న డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే నోటిఫికేషన్ వచ్చే నాటికి రివిజన్ స్టార్ట్ చేశారో వాళ్ళే ఉద్యోగాలు సాధించారు. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా వెనకబడిపోయారు. సో కాబట్టి మరి మీరు ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా, వెనకబడిపోవాలనుకుంటున్నారా, మీరే నిర్ణయం తీసుకోండి. మరి టెట్ ప్లస్ డిఎస్సి అనేది మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. 4 నుంచి 5 నెలల డ్యూరేషన్ తో మీకు టెట్ కోచింగ్, అదేవిధంగా డిఎస్సి కోచింగ్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే టెట్ పేపర్ 2 ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇది 20,000 రూపీస్ ఫీజ్. టెట్ ప్లస్ డిఎస్సి, సో టెట్ పేపర్ 2 అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 20,000. అలాగే డిఎస్సి ఎస్జిటి ఏమో ఓన్లీ ఎక్స్క్లూజివ్ టెట్ లేకుండా ఓన్లీ 16,000. ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీషు ఏ సబ్జెక్ట్ అయినా సరే స్కూల్ అసిస్టెంట్ ఏమో 16,000 ఫీజ్ సార్. సో ఇది మనకి టెట్ ప్లస్ డిఎస్సి ఆఫ్లైన్ కోచింగ్ ఫీ స్ట్రక్చర్. మరి అదే విధంగా మన రామయ్యలో ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది కాబట్టి సిటెట్ ఏపీ టెట్ పేపర్ 1, సిటెట్ ఏపీ టెట్ పేపర్ 2 సో దీనికి ఫీ స్ట్రక్చర్ 3,999. దీని యొక్క వ్యాలిడిటీ ఏమో 1 year. దీని యొక్క వ్యాలిడిటీ ఎంత అని చెప్పేసి అంటే 1 year వ్యాలిడిటీ అని చెప్పేసి చెప్తాం. సో 1 year వ్యాలిడిటీతో మీకు ఈ కోర్సెస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా లైవ్ సెషన్స్, రికార్డెడ్ వీడియోస్, టాపిక్ వైజ్ టెస్ట్లు, అలాగే గ్రాండ్ టెస్ట్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీడిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, ఏపీడిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కి క్లాసెస్ కనుక తీసుకున్నట్టయితే, రికార్డెడ్ వీడియోస్ కనుక తీసుకున్నట్టయితే 3,499. అలాగే 4,499 6 months వ్యాలిడిటీతో 3,499, 1 year వ్యాలిడిటీతో 4,499 రూపీస్ కే మీకు ఏపీడిఎస్సి ఎస్జిటిఎస్ఏ లైవ్ సెషన్స్, రికార్డెడ్ వీడియోస్ తో కూడిన కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మరి త్వరలోనే ఇక్కడ మనకి రామయ్య కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ లో సీటెట్ కూడా మనకి ఎక్స్క్లూజివ్ గా సీటెట్, ఏపీ టెట్ మనకి ఓన్లీ 1 year వ్యాలిడిటీతో 2,499కే మీకు ఆన్లైన్ కోర్సు అనేది అందించడం జరుగుతుంది.
సో త్వరలో మనకి సీటెట్ నోటిఫికేషన్ రాబోతుంది. సీటెట్ నోటిఫికేషన్ యొక్క మనకి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే కాలంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా రకాల టీచర్ పోస్టులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా నవోదయ విద్యాలయ సమితి, అలాగే కేంద్రీయ విద్యాలయ సమితి, అలాగే ఏకలవ్య స్కూల్స్, అలాగే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, అలాగే రైల్వే టీచర్స్. సో వీటన్నిటిలో కూడా నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, రైల్వే స్కూల్స్, వీటన్నిటిలో కూడా మనకి టీజీటీ, పీజీటీ, అలాగే పిఆర్టీ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్నాయి సీటెట్ తర్వాత. మరి ఈ ఎగ్జామినేషన్స్ ఏవి రాయాలన్నా సరే మనకి సీటెట్ అర్హత కంపల్సరీ. సో మరి సీటెట్ కానీ, ఏపీటెట్ కానీ, ఏపీడిఎస్సి కానీ వీటన్నిటికీ సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ ని రన్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఏదంటే హైదరాబాద్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరి ఈ కోర్సెస్ కోసం అక్టోబర్ 5వ తారీఖున ఫ్రీ మెగా డెమో అనేది కండక్ట్ చేయబోతున్నారు. అదే విధంగా అదే రోజున కొత్త బ్యాచ్ కూడా ప్రారంభించబోతున్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా, టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనేటువంటి మీ కలను నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 2 దశాబ్దాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాంపిటీటివ్ రంగంలో తిరుగులేని సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్. తెలంగాణ గురుకుల టీచర్స్, జేఎల్స్, డిఎల్స్, టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్స్ కొరకు స్టేట్ ర్యాంక్స్ తో పాటు వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.